రజనీతో కుశేలన్ దీన్ని తెలుగులో కథానాయకుడిగా రీమేక్ చేశారు. సుమంత్తో సత్యం, తమిళంలో విశాల్తో సెల్యూట్ సినిమాలు చేసి ఇటు తెలుగు అటు తమిళ సినిమాలతో పాటు 2020, బాస్, ఎంగిరా భాస్కర్, బాడీగార్డ్ లాంటి మలయాళ సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అయితే యోగి సినిమా సమయంలో నిర్మాత రవీందర్ రెడ్డితో డేటింగ్ చేసింది. అయితే అతనికి నయనతార బాగా నచ్చేయడంతో బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. ఆమె ఆ చెక్తో 12 కోట్ల రూపాయల వరకు డ్రా చేసుకుంది. తర్వాత మత్తు దిగాక రవీందర్ రెడ్డి కళ్ళు బైర్లు కమ్మి లబోదిబోమని వివి వినాయక్తో రాయబారం నడిపించడంతో వివి వినాయక్ మాట కాదనలేక నయనతార 6 కోట్లు తిరిగిచ్చింది. అజిత్తో కలిసి చేసిన బిల్లా సినిమా తన్ని సెక్సియెస్ట్ హీరోయిన్గా చేసింది. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. తర్వాత ఆంజనేయులు, అదుర్స్, కృష్ణం వందే జగద్గురం, గ్రీకు వీరుడు వంటి సినిమాలు చేసింది. బాలయ్యతో చేసిన సింహ సినిమాలో నిండైన చీరకట్టుతో కనిపించింది. ఈ సినిమాల్లో చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తైతే బాపుగారి దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం